నల్గొండ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న 4 నిందితులను పట్టుకున్నామన్నారు. నల్గొండ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అక్రమ గంజాయిని విక్రయిస్తున్న నిందితులని అరెస్టు చేశారు నల్గొండ జిల్లా పోలీసులని తెలిపారు. వీరి వద్ద నుండి సుమారు 40,000 రూపాయల విలువ గల 1.5 కేజీల గంజాయి, 4 సెల్ ఫోన్లు మరియు ఒక బైకును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలన నిమిత్తం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నల్గొండ జిల్లాలో గౌరవ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ నల్గొండ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడం కొరకు మిషన్ పరివర్తనను తీసుకురావడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ నల్గొండ పర్యవేక్షణలో 7/31/2024 రోజు ఉదయం 8 గంటలకు నల్గొండ నుండి కనగల్ వెళ్లే దారిలో వేద ఫంక్షన్ హాల్ దర్వేషీపురం గ్రామం వద్ద 4 వ్యక్తులు గంజాయి అమ్ముచున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు కనగల్ ఎస్ఐ రామకృష్ణ మరియు వారి సిబ్బందితో సంయుక్తముగా వేద ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్లారు. అక్కడ 4 వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ తో ఫంక్షన్ హాల్ వద్ద గంజాయి ప్యాకెట్లతో కూర్చొని ఉండగా ఎస్ఐ తన సిబ్బందితో సంయుక్తంగా పట్టుబడి చేసి విచారణ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గంజాయి రహిత రాష్ట్రంగా, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయడానికి నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా మన జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆదేశానుసారము మన నల్గొండ జిల్లాను కూడా గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇన్ఫర్మేషన్ సెటప్ చేసి ఎవరైతే గంజాయి వినియోగదారులు, ట్రాన్స్పోర్టర్స్, అదేవిధంగా అమ్మకందారులు ఎవరైతే ఉన్నారో పెడ్లర్స్, వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తూ ఈ మధ్యనే మీరు చూశారు మన మునుగోడులో కూడా పెడ్లర్స్ని అరెస్ట్ చేయడము, ఎవరైతే కన్సూమర్స్ వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేయడం అనే ప్రాసెస్ కొనసాగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో కనగల్ ఎస్ఐ రామకృష్ణ గారికి సమాచారము రాగా అక్కడ కొంతమంది వ్యక్తులు వేద ఫంక్షన్ హాల్ దగ్గర కొంతమంది సమావేశమై వాళ్ళు గాంజా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారన్న సమాచారం వస్తే సిఐ గారికి, చండూరు సిఐ వెంకట గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఇద్దరు కలిసి అక్కడ పోయి వాళ్ళ సిబ్బందితో పాటు అక్కడ ఉన్నటువంటి వేద ఫంక్షన్ హాల్ సమీపంలో ఉన్నటువంటి నేరస్తులను పట్టుబడి చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర పట్టుబడి చేసినప్పుడు వాళ్ళ దగ్గర గాంజా ఉన్నది, దాదాపు 1.5 కిలో గాంజా కలిగి ఉన్నారు వాళ్ళు. ఈ గాంజాను వాళ్ళు అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకొని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే కన్సూమర్స్ ఉందో వాళ్ళకు సప్లై చేద్దామన్న ఆలోచనలు ఉన్నప్పుడు పట్టుకుని వాళ్ళని ఇంటరాగేట్ చేస్తే వాళ్ళ కన్ఫ్యూషన్లో ఏవన్ పెద్దగోని అరవింద్, సీతా వంశీ అనే వాళ్ళు ఇద్దరు, ఈ అరవింద్ అనే అతను నల్గొండ టౌన్కి చెందినవాడు, సీతా వంశీ వచ్చేసి చేపూరు గ్రామము, కురంపూర్ మండలము, వీళ్ళిద్దరు కలిసి విశాఖపట్నంలో తీసుకొని రావడం జరిగింది. 18th రోజు వెళ్ళి మొన్న 28th రోజు తీసుకొచ్చి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేద్దామన్న ఆలోచనతో ఉన్నారు వాళ్ళు. అయితే వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళ నలుగురితో పాటు వీళ్ళిద్దరితో పాటు కొమ్ము అనిల్, చిన్నపాక అరుణ్ కుమార్ A4, అదేవిధంగా రవికిరణ్ ఇతను కూడా చేపూర్ అతను, అదేవిధంగా పురం గణేష్ అని ఉన్నాడు, ఇతను A6, ఇతను పురం గణేష్ ప్రజెంట్ జైల్లో ఉన్నాడు. ఇతను మన మునుగోడు కేసులో ఇన్వాల్వ్ అయినాడు. అదేవిధంగా ఈ A1 పెద్దగోని అరవింద్ కూడా నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సేమ్ NDPS యాక్ట్ కేసులోనే గతంలో అరెస్ట్ అయి ఉన్నాడు. వీళ్ళు ఆల్రెడీ దాంట్లో PTI ఆటో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నిన్న కలెక్టర్ గారు ఓపెన్ చేసిన దాన్ని ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కాబట్టి దాంట్లో కూడా వీళ్ళని పిలిపించి నెక్స్ట్ వీక్ కంటిన్యూషన్లో భాగంగా వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ గాంజా జోలికి పోకుండా వాళ్ళ భవిష్యత్తు ఆధారంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్లో మన ఎస్పీ గారు ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది, టోల్ ఫ్రీ నెంబర్ 8712670266. ఈ నెంబర్కు ఎవరైనా సరే మన నల్గొండ జిల్లాలో ఎక్కడైనా గాంజా వాడుతున్న వాళ్ళు కానీ, గాంజా ట్రాన్స్పోర్ట్ పెడ్లర్స్ ఎవరున్నా సరే వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, వాళ్ళ సమాచారము ఇచ్చినప్పుడు మేము వాళ్ళని పట్టుబడి చేయడము, వెరిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళ పేర్లు కానీ, వాళ్ళ సంబంధించిన డీటెయిల్స్ కానీ గోప్యంగా ఉంచడం జరుగుతుంది. దానికి భయపడాల్సిన పని లేదు. ఎవరైనా నిర్భయంగా చెప్పినప్పుడు అక్కడి నుంచి వచ్చి ఆ కంట్రోల్ రూమ్ నుంచి మాకు కన్సల్ట్ SHOకు, CIకి, DSPకి సమాచారం ఇస్తారు. మిషన్ పరివర్తనలో భాగంగా ఈ కౌన్సిలింగ్ సెంటర్ అండ్ ఈ
టోల్ ఫ్రీ నెంబర్ను మా సారు జిల్లా ఎస్పీ గారు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరూ కూడా ప్రజలు సహకరించాలని కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడైతే ఈ ఐడెంటిఫై 20 మంది ఉన్నారు అక్కడ. ఆ 20 మంది బాధితులను గుర్తించినప్పుడు కొంతమంది వాలంటరీగా కన్ఫ్యూజ్ చేసి కొంతమంది సస్పెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళని మేము ఈ కిట్ల ద్వారా ఏవైతే కిట్లు మీరు చూస్తున్నారు కిట్లు, ఈ కిట్ల ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఏదైతే ఉన్నదో ఈ కిట్లో వాళ్ళను అనుమానం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాడినప్పుడు మేము వాలంటరీ కన్ఫర్మ్ చేస్తూ ఓకే. అదర్వైజ్ వాళ్ళు ఖచ్చితంగా వాడుతున్న ఇన్ఫర్మేషన్ ఉండి అతను లేదు సార్ నేను వాడలేనప్పుడు మనం మీ సస్పెక్ట్గా ఉన్నప్పుడు దీన్ని వాడడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి అతని యొక్క యూరిన్ తీసుకోవడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు ఆల్రెడీ టెస్ట్ చేసింది ఇది. దాన్ని యూరిన్ తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత దీంట్లో ఇది పైన ఉంటుంది, ఇది ఓపెన్ చేసి దీంట్లో యూరిన్ ఓపెన్ చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ఇది తీసి దీంట్లో పెట్టి ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ 12 రకాలకు సంబంధించినటువంటి గాంజా, డ్రగ్స్ వాటికి సంబంధించిన అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు. రెడ్ బార్ వచ్చినప్పుడు నెగటివ్. ఎక్కడైతే రెడ్ బార్ లేదు ఇక్కడ ఏముంది టీఎస్సీ హైడ్రా కెనబినాల్ అంటే గాంజా నట్. టీఎస్సీ ఇక్కడ మార్కు లేదు చూడండి. మార్కు లేనప్పుడు అది పాజిటివ్గా నిర్ధారించబడుతుంది గాంజా. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీసీఏ, ఓఎక్స్వై, ఎంఈటీ అని డిఫరెంట్ డ్రగ్స్కి సంబంధించిన కూడా ఉన్నాయన్నమాట. 12 రకాలకు సంబంధించినటువంటి డ్రగ్స్ అండ్ గాంజాకు సంబంధించినటువంటి టెస్ట్ కిట్. దీన్ని వచ్చేసి ప్యానల్ డ్రగ్ టెస్ట్ అంటారు. ప్యానల్ డ్రగ్ టెస్ట్ అని ఉంటుంది. ఇది మన జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకు ఎస్పీ గారు ఇప్పించడం జరిగింది. ఎవరైనా అనుమానం ఉన్నప్పుడు కానీ దీని ద్వారా ఐడెంటిఫై చేస్తాము. ఇది గాంజా కానీ డ్రగ్స్ కానీ కన్జ్యూమ్ చేస్తే 6 నెలల వరకు వాళ్ళలో ఉంటుంది. కాబట్టి 6 నెలల క్రితం 6 నెలల లోపల ఎప్పుడైనా కన్జ్యూమ్ చేసినప్పుడు ఇది వాడితే ఖచ్చితంగా ఐడెంటిఫై. కాబట్టి ఎవరైనా సరే మనకు అనుమానం ఉన్నప్పుడు దీని ద్వారా మేము గుర్తించడం జరుగుతుంది. కన్జ్యూమర్ కౌన్సిలింగ్ చేయడం, పెడ్లర్స్ అమ్మకందారులను రిమాండ్ చేయడం జరుగుతుంది. మొదటిసారి కన్జ్యూమర్లకు కౌన్సిలింగ్ చేస్తాము. తదుపరి రిపీటెడ్గా మళ్ళీ అదేవిధంగా చేస్తే వాళ్ళను కూడా కేసులలో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మనం పోయి తీసుకుని రావడం జరిగింది. అక్కడ అన్నోన్ పర్సన్ లేదు. ఒకసారి విజువల్ తీసుకొని చూడండి. పర్వాలేదు కూడా సార్. చూడండి సార్ వెనక్కి పెట్టుకోరాదు మీరు. సార్ డిఎస్పీ ఓకే సార్. అందరూ 23, 24, 25 సంవత్సరాలు, 26, 20 నుంచి 25 లోపు ఉన్నారు అందరు. ఆయన రమ్మని పెట్టుకుంటాడు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.